వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఉగాది పండగ కదా, సో మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు 3 days అనమాట. సండే, మండే, ట్యూస్డే. సో వెడ్నెస్డే మళ్ళీ స్కూల్కి అయితే రావాలి. సో మేమైతే బ్యాగ్ ఇంకా అన్ని సర్ది పెట్టేసిన, ఇంకా మేమైతే బయలుదేరడం. సో మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయాం అనమాట. ఈ డ్రెస్ మీకు తెలిసే ఉంటది, నేను రీసెంట్ గా మీషోలో తీసుకున్నాను. దీని వీడియో కూడా చేశాను అనమాట. సో ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, అందుకోసమే ఊకేస్తున్నాను. మేబీ ఇది 3rd time అనుకుంటా వేసుకోవడం. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీరు ఈ ఉగాదికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ సంథింగ్ ఎటైనా వెళ్ళడానికి ప్లాన్ ఏమైనా చేసుకున్నారా? అయితే కామెంట్ చేయండి. మొత్తం సర్ది పెట్టినా అన్నమాట, ఎందుకంటే 3 days ఉంటాం కదా, పిల్లలకి, నాకు, అలాగే మా ఆయనకి కూడా. అంటే మా ఆయన జస్ట్ పండగ రోజు ఉండి నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాడు, అంటే డ్యూటీకి వెళ్తాడు. సో మేమైతే 3 days అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాము. అందుకోసమే నాకు కావాల్సిన కొన్ని శారీస్, డ్రెస్సెస్, అలాగే పిల్లలకి అన్ని కూడా పెట్టినా అనమాట. ఇంకా సిరప్లు ఇవన్నీ కన్ఫామ్ గా ఉండాల్సిందే. పిల్లలకి ఎప్పుడు ఎట్లయితే తెలియదు కాబట్టి కన్ఫామ్ గా జ్వరంది, సర్దిది, దగ్గుది ఇవన్నీ పెట్టేసిన అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే ఉగాదికి అమ్మ వాళ్ళ విలేజ్ లో చిన్న సెలబ్రేషన్ జరుగుద్ది. అదేంటంటే లక్ష్మక్క జాతర అని చెప్పేసి ఉంటది అనమాట. అంటే ఉగాది వెళ్ళినాక ఫస్ట్ సండే మా ఊళ్ళో లక్ష్మక్క జాతర అని చెప్పేసి జరుగుద్ది అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంటది ఆ టెంపుల్ కూడా. సో ఉగాది వెళ్ళినాక ఫస్ట్ సండే ఎప్పుడు వస్తుందో అప్పుడు జాతర అయితే జరుగుద్ది. మినిమం 3 days జరిగేది అప్పట్లో, 3-4 days. బట్ ఇంకా రాను 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 2 days, ఇప్పుడైతే 2 days అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈసారి ఉగాది సండే రోజు వచ్చింది కాబట్టి ఉగాది ప్లస్ జాతర కూడా అదే రోజు అన్నమాట. అన్ని సర్ది పెట్టేశాను. ఇంకా పిల్లలకి షూస్ పెట్టాను, ఎక్స్ట్రా షూస్ వేరే, స్లిప్పర్స్ వేరే. అండ్ ఆల్సో మెయిన్ ఇది నాకు కావాల్సింది బైక్ అండ్ స్లిప్పర్స్ అన్నమాట. నార్మల్ గా బయట తిరగడానికి స్లిప్పర్స్ కన్ఫామ్ గా ఉండాల్సిందే, ఎందుకంటే వాకిట్లో రాళ్ళు ఎత్తుకోపోతాయి అన్నమాట. సో ఇవి మా ఆయనది షార్ట్, టీ షర్ట్. సో బ్యాగ్ అంతా నింపేసిన అన్నమాట. 1 కాదు 2 కాదు, మంచికి 2-3 జతలు పెట్టేసిన. సో అందుకోసం బ్యాగ్ అంతా నిండింది అన్నట్టు. సో ఇకేముంది, ఇక మేమైతే బయలుదేరడమే. చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ విలేజ్ మైబాద్ డిస్టిక్ అండ్ అప్పరాజుపల్లి అని చెప్పేసి చిన్న విలేజ్ అన్నమాట. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ముందు కూడా చెప్పాను కదా విలేజ్ లో అమ్మ ఒక్కతే ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాము మా 2-wheeler మీద. అండ్ మా ఆయన, మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి వెళ్తాం. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం అసలే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. సో మొత్తానికైతే బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను, ఇంకా మేమైతే బయలుదేరడమే. సో ఇదే అనమాట వ్లాగ్. బ్యాగ్ అయితే వేసుకున్నాను, ఇంటిలో బ్యాంగిల్స్ పెట్టాను, ఎందుకంటే ఆ పెద్ద బ్యాగ్ లో బ్యాంగిల్స్ పెరిగితే పలిగిపోతాయి అని చెప్పేసి బ్యాంగిల్స్, నా బ్లూటూత్, అలాగే నీ వాయిస్ ఇచ్చే మైక్, కొన్ని అంటే కాస్ట్లీ ఐటమ్స్ ఇందులో పెడతా అన్నట్టు. సో ఇప్పుడైతే మనం బయలుదేరదాం. పాత ఫోన్ ఛార్జర్ అమ్మోలెటికనే ఉంది, ఇక అదే ఉంది. ఇక అటు ఇటు తీసుకుపోవడం ఎందుకని అక్కడనే పెట్టించిన, సరిపోద్ది. వేసినావు తాళం? జేబులో వేసుకో తాళం. ఇంకా పోదాం. బ్యాగ్ పట్టుకో. టబ్ చైర్ లోపల పెట్టలే, మర్చిపోయినావా? లేనా ఇగో ఇట చైర్ లోపలే. నేను షూస్ వేసుకుంటా. సో వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. బాయ్ బాయ్.
అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మేము ఈవినింగ్ టైమ్ లో బయలుదేరాం కాబట్టి ఇంటికి వచ్చేసరికి కొంచెం చీకటి అయింది. అండ్ మేము వచ్చేది కూడా చాలా నిదానంగా వచ్చాం అన్నమాట. అంటే ఒక 1 అవర్ కి ఎక్స్ట్రా పట్టింది జర్నీ టైం అయితే. ఫ్రూట్స్ అయితే గూడూరులో తీసుకున్నాము. వస్తూ ఉంటే నర్సంపేటలో తీసుకునే దాన్ని, బట్ లగేజ్ ఉందని తీసుకోలే. అమ్మాయిలో ఫ్రూట్స్ మేము బయలుదేరే ముందే అమ్మకు కాల్ చేశాను, ఇంటికి వస్తున్నాము అమ్మ అని చెప్పేసి. ఇక మా అమ్మ అయితే పప్పు పొయ్యి మీద పోసింది. ఇంకా మేము వచ్చేసరికి పప్పు కూడా ఉడికింది. ఇక రాగానే ముందుగా పప్పు అయితే తాలింపు పెట్టిన, ఇంకా వేడివేడిగా మా పిల్లలు అయితే తింటున్నారు అనమాట. పప్పు చారు చేసి, మా అమ్మ చేసిన పప్పు చారు అలాగే చేప ఫ్రై టేస్ట్ చాలా బాగుంటది అన్నమాట. ముందు వీడియోలో అమ్మ బ్లౌజులు కుట్టాలి అని చెప్పాను కదా, సో కుట్టేశాను. అమ్మ చూసుకుంటుంది అన్నమాట సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. మా అమ్మ మా టీవీలో వచ్చే సీరియల్స్ అయితే తెగ్గ చూస్తుంది. నైట్ 9 దాకా చూస్తుంది అన్నమాట. మా పిల్లలు చూడండి చేతిలో ఫోన్ పట్టుకొని అన్నం తింటున్నారు. ఈ రోజుల్లో పిల్లలకి చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, వాళ్ళకి వేరే లోకమేతో అవసరం లేదు. చెరొక్క ఫోన్ చేతిలో పట్టుకొని అన్నం తింటున్నారు. ఇక నేను బెదిరిస్తే గానీ వాళ్ళు తీయరు చేతిలో ఫోన్. ఇక నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంకా అప్పుడెప్పుడు మార్నింగ్ తిన్నాను కదా అని చెప్పేసి నేను కూడా తినేస్తున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పుచారు అండ్ వేడి వేడి రైస్. అన్నం తిన్నాక సరదాగా నేను అమ్మ కొద్దిసేపు బయట కూర్చొని మాట్లాడామన్నమాట. సో తర్వాత మా అల్లుడు కూడా ఫోన్ చేశాడు, రిత్విక్ గాడు. సో వాంతో కూడా వీడియో కాల్ అయితే మాట్లాడామన్నమాట. ఇంకా నైట్ అయిపోయింది అప్పటికే. ఇంకా మా బావను మా చిన్నోడు మంచాలో పడుకున్నారు. నేను మా పెద్దబ్బాయి మా అమ్మ అయితే కింద పడుకున్నాం అన్నమాట. ఇదే అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోదు. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. సో అందుకోసమే మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. రేపు ఉగాది అనగా ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఉగాది రోజు వ్లాగ్ కూడా తీస్తాను. సో అది కూడా కంటిన్యూషన్ ఉంటుంది, చూసేయండి. ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.